హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ టర్మ్. ఈ టూ వర్డ్స్కి ఏ రిలేషన్ ఉంటే ఈ టూ వర్డ్స్కి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ర్యాట్ లివింగ్ ప్లేస్ వచ్చి హోల్, హార్స్ వచ్చి లివింగ్ ప్లేస్ వచ్చి స్టేబుల్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. గుర్రం నివసించే ప్లేస్ ఏమంటాం? స్టేబుల్. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 23, 529, 27 క్వశ్చన్ మార్క్. ఇది అనాలజీ క్వశ్చన్. అనాలజీ అంటే సేమ్ రిలేషన్. ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ 23 స్క్వేర్ ఉంది, ఇక్కడ 27 ఉంటే 27 స్క్వేర్ ఉండాలి. ప్రతి ఒక్కరు 27 స్క్వేర్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 100 లైక్స్ వచ్చాయంటే టాప్ 100 రీజనింగ్ క్వశ్చన్స్ అయితే వీడియో చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, 4 నెంబర్ పేర్స్ హ్యాస్ బీన్ గివన్. ఇక్కడ ఎన్ని నెంబర్ పేర్స్ ఇచ్చారు? 4 నెంబర్ పేర్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్. ఈ 4 నెంబర్ పేర్స్లో 3 వచ్చి ఒకే విధంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలంటే డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ ఎంత యాడ్ చేశారు? 2 యాడ్ చేశారు. ఇక్కడ 2 యాడ్ చేశారు. ఇక్కడ 2 యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం 3 యాడ్ చేశారు. అంటే ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది? 12, 15. ఈ మూడిటికి ఒకే లాజిక్. ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. దీనికి మాత్రం 3 యాడ్ చేశారు. ఉండే వాటిలో భిన్నంగా ఏది ఉంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్. అంటే ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. వెన్ రేఖాచిత్రాన్ని డ్రా చేయాలి. రిలేషన్షిప్ బిట్వీన్ గివెన్ సెట్ ఆఫ్ క్లాసెస్ బ్రాంజ్, బ్రాస్ అండ్ అల్లాయ్. నెక్స్ట్ ఇది వచ్చి అల్లాయ్. బ్రాంజ్ అనేది ఒక అల్లాయనే, బ్రాస్ అనేది కూడా ఒక అల్లాయే. ఈ రెండిటికి రిలేషన్షిప్ అయితే లేదు. అలాయ్స్ అంటే చాలా వస్తాయి, వాటిలో బ్రాస్, బ్రాంజ్ ఈ రెండు అలాయ్స్ కాబట్టి ఫిగర్ ఈ విధంగా వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అనాలజీ క్వశ్చన్. ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారంటే ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏం లేదు, ఈకి ఆపోజిట్లో ఏముంది? వి. ఈకి ఆపోజిట్లో వి, ఎఫ్కి ఆపోజిట్లో యు, జీకి ఆపోజిట్లో టి, హెచ్కి ఆపోజిట్లో ఎస్. సేమ్ అదే విధంగా ఆపోజిట్స్ రాయాలి. జేకేఎల్ఎం, జేకేఎల్ఎం ఆపోజిట్స్ క్యూపిఓఎన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. మార్స్, వీనస్ ప్లానెట్స్. ఇవి ప్లానెట్స్. మార్స్ అనేది ఒక ప్లానెట్, వీనస్ అనేది కూడా ఒక ప్లానెట్. మార్స్కి వీనస్కి లింక్ లేదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ హౌ మెనీ టైమ్స్ ఈస్ నెంబర్ 0 ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ 2. అంటే ఇక్కడ ఏమడిగారంటే 2 తర్వాత 0 ఎన్నిసార్లు వస్తుందని అడిగారు. ఓకేనా? 2 తర్వాత 0 ఎన్నిసార్లు వస్తుందని అడిగారు. చూడండి ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. ఓకేనా? అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఇంకేడన్నా వచ్చిందా? లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 3E. 3 ఈని ఏమని రాయొచ్చు మనం?
5. 8 ఎల్ అంటే ఎంత 12. మీరు గమనిస్తే ఫస్ట్ 2 యాడ్ చేశారు, నెక్స్ట్ 3 యాడ్ చేశారు, నెక్స్ట్ 4 యాడ్ చేశారు, నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు 5. 12 ప్లస్ 5 ఎంత? ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సన్ ఈజ్ కోడెడ్ యాజ్ 54. ఎస్ అంటే ఎంత 19. యు అంటే 21. యు అంటే ఎంత 21. ఎన్ అంటే 14. యాడ్ చేయండి 9, 10, 14, 3, 4, 5. అర్థమైందా? ఆల్ఫాబెట్ యొక్క వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 54. ప్రతి ఒక్కరు మూన్కి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఎం అంటే ఎంత 13. ఓ అంటే 15. ఓ అంటే 15. ఎన్ అంటే 14. ప్రతి ఒక్కరు కామెంట్లో మూన్ అని నెంబర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సిలాయిజమ్స్ ఇచ్చారు. సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్. సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్. సమ్ అంటే ఇలా డ్రా చేయాలి. సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్. సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్. నెక్స్ట్ కంక్లూజన్స్ ఏమని ఇచ్చారు? ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. మ్యాంగోస్ లోపల యాపిల్స్ రావాలి. కానీ ఇక్కడ మ్యాంగోస్కి యాపిల్స్కి రిలేషనే లేదు. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్. ఇది మ్యాంగో, ఇది యాపిల్. మ్యాంగోకి యాపిల్కి లింకే లేదు అంటే సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ యూనివర్సిటీ, letters of the word university are arranged in alphabetic order. Alphabetic order అంటే A నుంచి Z వరకు అరేంజ్ చేయాలి. Then which letter will be 7th from the left hand? లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th ప్లేస్లో ఏముంటుందో అని అడిగారు. అంటే ఈ ప్లేస్లో ఏముంటుందో చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th ప్లేస్లో. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి A to Z, రైట్ సైడ్ నుంచి Z to A. ఫస్ట్ ఏమొస్తుంది Y, నెక్స్ట్ RS, నెక్స్ట్ RST. ఓకేనా? లేదంటే రాద్దాం నీట్గా. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ A to Z. ఫస్ట్ ఏమొస్తుంది E, నెక్స్ట్ II, నెక్స్ట్ N వస్తుంది. నెక్స్ట్ RST, UVY. ఓకేనా? క్వశ్చన్లో ఏమడిగారు? లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th ప్లేస్లో ఏమొస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ నుంచి 7th ప్లేస్లో ఏమొస్తుంది T. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. ఆల్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. ఆల్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. ఇది వచ్చి ప్యాంట్స్. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్, ఆల్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది, కోట్స్ లోపల ప్యాంట్స్ వస్తాయి. సమ్ కోట్స్ ఆర్ షూస్. సమ్ కోట్స్ ఆర్ షూస్. కంక్లూజన్స్, ఫస్ట్ కంక్లూజన్ సమ్ ప్యాంట్స్ ఆర్ షూస్. ఇది ప్యాంట్, ఇది షూ, లింక్ లేదు కదా, రాంగ్. సమ్ షూస్ ఆర్, సమ్ షర్ట్స్ ఆర్ కోట్స్. ఇది షర్టు, ఇది కోట్, లింక్ ఉంది కదా, కరెక్ట్. ఆల్ షర్ట్స్ ఆర్ కోట్స్. ఆల్ అంటే కోట్ లోపల షర్ట్ రావాలా, కోట్ లోపల షర్ట్ రాలేదు కదా. నెక్స్ట్ నో ప్యాంట్స్ ఆర్ షూస్. అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్, అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వు. కాబట్టి
ఓన్లీ కంక్లూజన్ టు ఫాలోస్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూఏకే టీడీహెచ్ క్యూజీఈ క్వశ్చన్ మార్క్. డబ్ల్యూ అంటే 23, టీ అంటే 20, క్యూ అంటే 70. ఇక్కడ 3 సపరేట్ చేశారు, ఇక్కడ 3 సపరేట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఎంత సపరేట్ చేస్తారు? 3. 17లో 3 పోతే ఎంత? 14. 14 అంటే ఏమని? ఎన్. నెక్స్ట్ ఏ అంటే 1, డి అంటే 4, జి అంటే 7. ప్రతిసారి 3 యాడ్ చేశారు. 7 + 3 ఎంత? 10. 14 అంటే ఎన్, 7 + 3 అంటే 10. 10 అంటే ఏమని? జే. నెక్స్ట్ థర్డ్ లెటర్ మీద ఫోకస్ చేద్దాం. కే అంటే 11, హెచ్ అంటే 8, ఈ అంటే 5. ప్రతిసారి 3 సపరేట్ చేశారు. 5 - 3 ఎంత? 2. 2 అంటే ఏమని? బి. అంటే ఆన్సర్ ఎన్జేబి. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 4 publications have been listed, out of which 3 are alike in some manner. ఇక్కడ 4 ఉన్నాయి, 4లో 3 ఎలా ఉంటాయి? ఒకే విధంగా ఉంటాయి. మనం ఏం కనుక్కోవాలా? డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి. మీరు గమనిస్తే హిందుస్థాన్ టైమ్స్ అనేది న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా న్యూస్ పేపర్, హిందూ కూడా న్యూస్ పేపర్, ఇండియా టుడే మాత్రం మ్యాగజైన్. కాబట్టి ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది? ఇండియా టుడే. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి? 3 లెటర్స్, ఏబిసి. కాబట్టి 3 కట్ చేయండి. 3 కట్ చేసామంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ చూద్దాం. సిబి, సిబి, సిబి. కాబట్టి ఇక్కడ ఎండింగ్ లెటర్ బి ఉండాలి. నెక్స్ట్ మిడిల్లో లెటర్ చూద్దాం. ఇక్కడ మిడిల్లో ఏ ఉంది కాబట్టి అన్నిటికీ మిడిల్లో ఏ ఉండాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిఏఏ, ఏబిఏఏ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చారు. స్టార్టింగ్ లెటర్ చూద్దాం. ఏబిసి. నెక్స్ట్ ఏమొస్తుంది? డి, డిఈఎఫ్, జి, జిహెచ్ఐ, జే. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, చర్చ్ ఈజ్ రిలేటెడ్ టు క్రిస్టియన్స్. చర్చ్, క్రిస్టియన్స్ ఎక్కడ ప్రేయర్ చేస్తారు? చర్చ్. సినగాగ్ అంటే ఇది ప్రేయర్ ప్లేస్. సినగాగ్లో ఎవరు ప్రేయర్ చేస్తారు? జ్యూస్, యూదులు ప్రేయర్ చేస్తారు. మనం వచ్చి టెంపుల్లో ప్రేయర్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా జ్యూస్ ఎక్కడ ప్రేయర్ చేస్తారు? సినగాగ్. నెక్స్ట్ పి అంటే ప్లస్, క్యూ అంటే మైనస్, ఆర్ అంటే మల్టిప్లికేషన్, ఎస్ అంటే డివిజన్. 2/3, ఎస్ అంటే డివిజన్ కదా, 1/3. క్యూ అంటే -7, పి అంటే +7, ఆర్ అంటే మల్టిప్లికేషన్ 5. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా? డివిజన్ చేయాలి. 2/3 డివైడెడ్ బై 1/3 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 × 5 35. నెక్స్ట్ -5 + 35 అంటే ఆన్సర్ 30. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రో ఆఫ్ 12 స్టూడెంట్స్. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 12 స్టూడెంట్స్. కరణ్ is shifted by 3 places towards right. He become 5th from the right end. ఇక్కడ 12 స్టూడెంట్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
ఇలా ఏం రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే దానికోసం. ఇన్ ఏ రో ఆఫ్ 12 స్టూడెంట్స్, Karan is shifted by 3 places towards the right. He become 5th from the right hand. Right hand నుంచి 5th person. రైట్ హ్యాండ్ నుంచి ఎన్నో పర్సన్? 5th person. నెక్స్ట్ 3 ప్లేసెస్ షిఫ్ట్ అయ్యాక 5th person. అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉంటాడు? 5th ప్లేస్లో ఉంటాడు. 3 ప్లేసెస్ షిఫ్ట్ అయితే 8th ప్లేస్కి వస్తాడు. వాట్ వాజ్ ఈజ్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? స్టార్టింగ్ నుంచి ఏ పొజిషన్లో ఉంటాడు? 5th ప్లేస్లో ఉంటాడు. అర్థమైందా? 3 ప్లేసెస్ షిఫ్ట్ అయితే 8th ప్లేస్కి వస్తాడు. అంటే ముందు ఏ ప్లేస్లో ఉన్నట్టు? 5th ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు 37, 21, 13, 9 క్వశ్చన్ మార్క్. చూడండి, 37 - 16 ఎంత? 21. నెక్స్ట్ -8, నెక్స్ట్ -4. మీరు గమనిస్తే 16లో హాఫ్ 8, 8లో హాఫ్ 4, 4లో హాఫ్ ఎంత? 2, 9లో 2 పోతే ఎంత? 7. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్ ఈజ్ రిలేటెడ్ టు ఇంఫాల్. మణిపూర్కి క్యాపిటల్ వచ్చి ఇంఫాల్. నాగాలాండ్కి క్యాపిటల్ కోహిమా. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రొడ్యూసింగ్ ఏ గాల్ టు హిస్ సన్ ఇన్ లా బోలా. బోలా సెడ్. ఇక్కడ స్పీకర్ ఎవరు? బోలా. హర్ బ్రదర్. హర్ బ్రదర్ అంటే గాలి యొక్క బ్రదర్. ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై. మై అంటే స్పీకర్. స్పీకర్ ఎవరు? బోలా. ఇంతవరకు గివెన్ డేటా ఎలా చేయాలో చూడండి. ఈజ్ అంటే ఈక్వల్ టు. మై బ్రదర్ ఇన్ లా అంటే బోలాకి ఎవరున్నారు? బ్రదర్ ఇన్ లా ఉన్నారు. బోలాకి బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే బోలాకి సిస్టర్ ఉంటారు. సిస్టర్కి మ్యారేజ్ అయితే సిస్టర్కి హస్బెండ్ ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా. బోలా బ్రదర్ ఇన్ లా అంటే ఇతను. ఆఫ్ అంటే రివర్స్లో చూడాలి. ఓన్లీ సన్, అతనికి ఓన్లీ సన్. ఓన్లీ సన్ వచ్చి గాల్కి బ్రదర్. ఎలా చేసాం అర్థమైందా? బోలాకి బ్రదర్ ఇన్ లా అంటే ఇతను. ఓన్లీ సన్, అతనికి ఓన్లీ సన్ ఉన్నారు. ఆ ఓన్లీ సన్ ఎవరు? గాల్ బ్రదర్. గాల్ యొక్క బ్రదర్. ఇక్కడ ఏమడిగారు? హౌ ఈజ్ గాల్ రిలేటెడ్ టు బోలా. బోలాకి గాల్ ఏమవుతారు? ఇప్పుడు చూడండి, బోలాకి సిస్టర్ ఉన్నారు, సిస్టర్కి కూతురు ఉన్నారు. సిస్టర్కి కూతురు ఏమవుతారు? నీస్ లేదంటే సోదరి కుమార్తె. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలనే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.